బాలకోట గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ మనకు ఒక సామెత ఉంది. అది ఏంటంటే ఉమ్, సామెత కాదు, ఒక ఆచారం ఉంది. ఉమ్, కొత్త శత్రువు అయినా పిలిస్తే వెళ్ళి పలకరించి వస్తాం, ఒక శుభానికైనా అశుభానికైనా. అది మన సంస్కృతి, మన ఆచారం అది. ఇది ఉమ్, కానీ మీకు అందరికీ తెలుసు, అమరావతి శంకుస్థాపనకి రావడం సరికదా అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. గోడ కంటించి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు రాలేదు. సరే, పరిపక్వత లేదు అది ఇది అనుకుందాం. ప్రజలు ఇంత పెద్ద గుణపాఠం చెప్పిన తర్వాత కూడా 151 నుంచి 11కు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ధోరణి ఉందంటే ఏమర్థం చేసుకోవాలి సార్? దేనికంటే ఎట్ హోమ్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది. మన గవర్నర్ గారు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న రిజిస్టర్డ్ పార్టీస్ అన్నిటికి కూడా వెళ్ళింది. అసలు ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, పిసిసి అధ్యక్షుడు షర్మిల గారు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి గవర్నర్ గారు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు రాలేదు అంటే ఆ పార్టీ ఇంకా లేదని అనుకోవాలా? లేకపోతే ఎవరి మీద అలుగుతున్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారు సార్? కార్తీ గారు నమస్కారం. ఓ, అంటే స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా లేదా రిపబ్లిక్ డే లేదా కొన్ని జాతీయ పండుగలు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి శుభ పండుగల నేపథ్యంలో గవర్నర్ గారు తేనేటి విందు పేరు మీద అందరిని పిలుచడం అనేది ఒక ఆచారం ఎట్ హోమ్ కార్యక్రమంలో. సరే, మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక శుభకార్యానికి శత్రువు అయినా కూడా వెళ్తూ ఉంటుంటాడు, వెళ్ళాలి, అది మనకు ఉన్న సాంప్రదాయం. అలాగనే రాజధాని అమరావతి నిర్మాణం అప్పుడు కూడా ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ రోజున ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాలకి, భూమి పూజ కార్యక్రమాలకి యావత్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాటి నాయకులకు కూడా వీళ్ళు సమాచారం పంపితే రాలేదు. అలాగనే ఇవాళ కూడా రాలేదు. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు వచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు తేనెటి విందుకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇందులో పెద్ద తప్పు పట్టేది ఏం లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణం నిటారుగా ఉంటుందండి. ఆయన రాడు, ఆయన రాడు, ఆయన పిలవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి తప్పు. ఇప్పుడు నేను మాట్లాడుతాను సార్, నాకు కూడా నేను ఉదయాన్నే చూడగానే ఈ తేనేటి విందంటే ఆయా రాజకీయ పార్టీలు, మీరేదో రిజిస్టర్డ్ పార్టీలు అన్నారు, రిజిస్టర్డ్ పార్టీలను పిలవరండి. అన్ని రిజిస్టర్డ్ పార్టీలను పిలవరు. వాళ్ళ దృష్టిలో ఉన్న పార్టీలని, రిజిస్టర్డ్ పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 76 ఉన్నాయి. పిలుస్తారా ఏంటి? వాళ్ళు అనుకున్న పార్టీ వాళ్ళనే పిలుస్తారు. ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు వస్తారు, ప్రభుత్వంతో ఈ భేదం ఉన్న వాళ్ళు రాదు. ఈరోజు సిపిఎం కూడా ఏం రాలేదు. సిపిఎం పార్టీ లాంటిది, బహుజన్ సమాజ్ లాంటి పార్టీ లాంటిది ఏం రాలేదు. నేను అనేది ఏంటంటే యథా రాజా తథా ప్రజలా కాదండి. ఆ తేనేటి విందుకి ఇందులో సామాజిక ప్రముఖులు, ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానించారని రాశారు. ఏ తప్ప ఏంటి సార్? ఏమన్నా అమరావతి ఉద్యమకారులు ఏమన్నా ఇద్దరు ముగ్గురిని పిలిస్తే ఆ తేనేటి విందుకి మీకు ఓ పాత కథ ఒకటి ఉంటుంది, జనం ప్రజలుగా అనుకుంటారు. అందరూ ఒకే చెట్టు కొమ్మలు, అందరూ ఒకే తానుగుడ్డలు అని అంటుంటారు రాజకీయ పార్టీలను. ఇది కాదా? ఇది కాదండి. మీరు ఆ పార్టీ మారగానే షర్మిల గారు మీకు ఇష్టమయ్యారు, మీకు దగ్గర అయ్యారు. పార్టీ మారకపోతేనే దూరం అవుతారు అని షర్మిల నేను తప్పు పట్టాల. తేనేటి కార్యక్రమాలు వెళ్ళటం తప్పు పట్టాలా, వీళ్ళు పిలవటం తప్పు పట్టాలి. గౌరవించాల్సిన శక్తులను ఇంకా గౌరవించకపోతే యథా రాజా తథా ప్రజనే కదా సార్. ఏముంది చెప్పండి? ఏంటంటే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడివాడలో మాట అన్నారు,
ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది. నిజమే. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి, లేదా వైసీపీ పరిపాలన నుంచి, నరకయాత్ర నుంచి, అరాచకాల నుంచి, దౌర్జన్యాల నుంచి, అభివృద్ధి లేనితనం నుంచి స్వాతంత్రం వచ్చింది. శ్రీశ్రీ గారు కూడా అన్నారు, స్వాతంత్రం వచ్చినని సభలో చేసి సంబరపడితే ఫలితం ఏముంటుంది అని. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అయ్యి అంటుంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చింది. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? తెలుగుదేశం పార్టీకి వచ్చిందా? జనసేన పార్టీకి వచ్చిందా? భారతీయ జనతా పార్టీకి వచ్చిందా? రాజధాని అమరావతి ఉద్యమకారులకు వచ్చిందా? విశాఖ ఉక్కు కార్మికులకు వచ్చిందా? లేదా దాష్టీకాలకు గురైన ఆంధ్రప్రదేశ్లో మానాలని ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళ వారసులకు వచ్చిందా? ఎవరికి వచ్చింది చెప్పండి స్వాతంత్రం? ఎవరికి వచ్చింది? ఈ విధానం మారకపోతే నాకు చాలా విచిత్రం అండి. చాలా విచిత్రం కాదు, బాధాకరం. ఈ దేశ ప్రధాని ఎర్రకోట మీద నుంచి ఎన్ని నిమిషాలు ప్రసంగం చేశారని చర్చిస్తున్నారు. ఆయన రికార్డుని ఆయనే బద్దలు కొట్టుకున్నంత. ఎర్రకోట ముందు మోడీ గారు ఇంతకుముందు 96 నిమిషాలు ప్రసంగం చేసిండు. మొన్న 98 నిమిషాలు చేసిండు. దేనికి? దేశ స్వాతంత్రం సందర్భంగా దేశ ప్రజలకు ఒక చాక్లెట్ పెట్టాల. దేశానికి చాక్లెట్ ఇస్తున్నానని చెప్పి అనలా. గతంలో జవహర్లాల్ నెహ్రూ ఇత్యాది నాయకులు ఉన్నప్పుడు ఒక రిపబ్లిక్ డే రోజునో, స్వాతంత్ర దినోత్సవం రోజునో దేశ ప్రజలకి ఒక అపూర్వమైన కానుకను ఇచ్చేవాళ్ళు. నా కేంద్ర బడ్జెట్ 44 లక్షల కోట్లు అండి శ్రీకాంత్ కార్తీక్ గారు. పర్ యానం సంవత్సరానికి 44 లక్షల కోట్లు. ఇంకా ఇంటూ 5 మాకండి, 5 పైపచ్చి అంటాడు మోడీ గారు, ఈ దేశం ఆర్థికంగా ప్రపంచ దేశాలలో అగ్రగామిగా అవుతుంది అనండి. ఆర్థికంగా సుఖమేంటని నేను అడుగుతున్నా. దేశం ఆర్థికంగా ఎదగటం అంటే ఏంటి? అంబానీ ఎదగటమా? ఆదాని ఎదగటమా? లేదా ఈ దేశంలో ఉన్న పౌరులకి వాళ్ళు ఎదగటమా? చిందరవందర ప్రజలు ఎవడో సంతృప్తిగా ఉండడు సార్. అందుకని నేను అంటున్నా, సరే వాళ్ళు ఎవరేమనుకుంటే నాకెందుకులే కానీ, మనమేం ఆశించిందేమి లేదులే కానీ, ఆశించినా కూడా ఫలితం ఉంటుందని ఆశించనులే కానీ, అంటే సుపరిపాలన, ఒక మంచి పరిపాలన అని అంటే ఏదైనా కొత్తదనం ఉండాలి. మీరు అడగకపోయినా ఒక మాట చెప్తా. అన్నా క్యాంటీన్లు ఉండవు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని కాలదని అన్నం గిన్నెని తన్ని. అంటే 5 రూపాయలు విలువతో పెట్టిన అన్నం కోసం నా రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్న మాట యథార్థం. అంటే ప్రజలు ఎలా ఉండారు? 5 రూపాయల అన్నం కోసం ఎదురు చూస్తున్నారండి. ప్రజల కొనుగోలు శక్తి అది. ప్రజల కొనుగోలు శక్తి 5 రూపాయల దగ్గర ఆగిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? పేదరికం లేని సమాజం చేస్తున్నాం అంటున్నారు. ఇంకా పేదరికం లేని సమాజం ఏముంది? 5 రూపాయల అన్నం క్యాంటీనేగా. 5 రూపాయలకి అన్నం తింటమే కదా సార్. వాడు వండుకోగలరా? వాడు బతకగలరా? ఏది ఉపాధి అవకాశాలు? పేదలు లేని సమాజం ఎలా ఉంటుంది? ఈ మాట ఎంతకాలం నుంచి వింటున్నాం? ఎంతమంది నాయకుల నుంచి వింటున్నాం? దేశంలో పేదరికం లేని సమాజం చేస్తామని చెప్పండి నాకు. అంటే కార్తీక్ గారు, మనమేదో ఓహం భాయ్ అని ప్రభుత్వాలు మోయటం మీ బాధ్యత, నా బాధ్యత కాదు. కడుపు తరుక్కుపోతుంది. బెంగాల్లో ఏం జరిగింది? ట్రైనీ నర్సు మీద జననాంగంలో 150 గ్రాముల వీర్యం పోస్ట్ మార్టం రిపోర్టు దొరికింది. దేశం ఏం చేస్తుంది? ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మన మోడీ గారిని ప్రశ్నించట్లా. ఎవ్వడూ సాహసం చేయట్లా మోడీ గారిని ప్రశ్నించడానికి. వాటి మీద చర్యలేవి అని మన రాష్ట్రంలోనే అలసిపోయాం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. అసలు దేశం గురించి మొన్న 5 ఏళ్ళు కూడా దేశం వైపు చూసే పరిస్థితులు లేవు. మనం బీహార్లో ఏం జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, అసలు దేశంలో ఏం జరుగుతుంది, మణిపూర్లో ఏం జరుగుతుంది, ఎలా మహిళలు వేధించారు మాట్లాడలేకపోయాం. మేము మాట్లాడాలని ఉన్నా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తాటలు తెగిపోయింది. ఈ రోజున 2024లో ఎంతకాలం అయింది? 78 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలనే. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బ్రిటిష్ వాడు వారసులే ఉన్నారు దేశంలో.
జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషుడు వారసుడు కాదా? నియంత పరిపాలన కాదా? విభజించు పాలించు పరిపాలన కాదా? ఎక్కడుందండి స్వాతంత్రం? అంటే నేనేది ప్రభుత్వం ఏదో అమరావతి రైతుల్లో లేదా ఉద్యమకారుల్లో లేదా బహుజన కులాల్లో ఇలాంటి యొక్క వాళ్ళని కూడా చేనేటి విందు పిలవండి, మేమేదో తినొస్తామని చెప్పి నేను అంటలేదు. పిలవరులేండి మీకు. అదేనండి, నువ్వు నేతి బీరలో నెయ్యి ఉంటుంది, నెయ్యి ఉంటుంది, నెయ్యి ఉంటుంది అని చెప్పేసి అని ఆశపడటం కూడా అదొక వృధా ప్రయాస అవుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తరహా పరిపాలన ఒక అరాచకం. కాకపోతే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోవటం మూలాన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరాడుతుందని ఒక సంతోషం మిగిలింది. అమరావతి నిలబడిపోతుంది. ఉంది అమరావతి. ఎదుగుతుందా? ఎంత ఎదుగుతుందనే తర్వాత సంగతి. ఒక రాజధాని అంటూ ఉంది. ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా బతికిపోయారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పాటికి నాకు తెలిసి ఒక 25-30 ఆత్మహత్యలు జరిగాయి. నాలాంటోడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కాదు, పారిపోయే వాళ్ళం. ఏదండి ఆత్మగౌరవం? ఏదండి గౌరవం? ఏది గౌరవం చెప్పండి? 10:30:60 ఎవడు ప్రాణాలు పెడితే ప్రభుత్వాలు మారుతాయో కూడా చైతన్యవంతంగా తెలుసుకోలేకపోతే ఇప్పటికీ కూడా ఏవో ఆలికి అన్నం పెట్టి ఊరికి అన్నం పెట్టానండి ఎవడు వెనకడుకోడు. ఆలికి అన్నం పెట్టి ఊరంతా అన్నం పెట్టాను. ఊరంతా అన్నం పెట్టే గుణం ఉంటే మంచిది. అందుకని నేనేమో దీన్ని వాళ్ళు అలాగనే పిలుస్తారు. అమరావతికి రాని వాళ్ళని పిలుస్తారు ఏంటి. అయినా వెళ్తే వెళ్ళారండి, అదో సాంప్రదాయం. మీకు ఒక మాట చెప్తాను. ఇదే గవర్నర్ గారి దగ్గర నేను 3 సార్లు కలిసి సుధాకర్ ఫోటోలు, అబ్దుల్ సలాం ఫోటోలు చూపించి, అయ్యా ఇటు చంపారయ్యా, ఇంగోయ్యా మూత్ర విసర్జన అని వీడియోలు చూపించాను సార్. ఆ ప్రభుత్వంలో గవర్నర్ గారు ఏమి ఉలుకులేదు పలుకులేదు, రబ్బర్ స్టాంపు లాగా అనొచ్చు, తప్పేం లేదు. అది రాజ్యాంగబద్ధమైన పదవైనా గవర్నర్లో కేంద్ర ప్రభుత్వం చేతిలో రబ్బర్ స్టాంపులు అనే మాట ఈనాడు నేనంటాం కాదు, చాలా చాలా మంది రాజకీయ ఉద్దండులే అన్నారు. ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు. నిన్న కూడా హైకోర్టులో నా కేసు నడిచింది. మా కుల ధృవీకరణ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మనే తన నవరత్నాల లోగోలు ఇస్తే దాన్ని తీసేయమని చెప్పి నేను కోర్టులో వేసాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాకముందు జడ్జి ఏమడిగాడు తెలుసా మమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని అడిగింది. మీకు వచ్చిన నష్టం ఏంటని అడిగింది. మా లాయర్ గారు చెప్పింది, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సార్, ఎస్సీ ఎస్టీలకి. అంబేద్కర్ గారే బొమ్మ వేసుకోలేదు మా కుల ధృవీకరణ పత్రాల మీద. అందుకని ఏ ప్రభుత్వం కూడా అలాంటి బొమ్మలు వెయ్యొద్దని చెప్పిన ఆర్డర్ ఇవ్వండి అంటే వాయిదాల మీద వాయిదాలు ఇచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నిన్న కూడా జరిగింది. నిన్న ప్రభుత్వం ఇంకా కూడా కుల ధృవీకరణ పత్రాల మీద ఆర్డర్స్ ఏమి ఇవ్వాల, మేము వేయట్లేదని జీవో ఏమి ఇవ్వలేదంటే జీవో ఇవ్వండి అని అన్నాను. గవర్నమెంట్ ఏం చెప్పింది? ఆలోచిస్తున్నారంటే, నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, మరి జడ్జి గారు ఏంటంటే మళ్ళీ ఒక 4 నెలలు వాయిదా వేసింది. ఏదో ఆలోచిస్తున్నారంట కదండి. అది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి, ఆర్డర్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. ఎలాంటి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, రాజ్యాంగపరమైన నిబంధన పాటించాలి. ఈ రోజున 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీలకి, ఎస్టీలకి 7.5% రిజర్వేషన్ ఉంది. ఏంటిది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది తీసేయడానికి ఏ ప్రభుత్వానికి అర్హత లేదు, హక్కు లేదు. రాజ్యాంగంలో అలా పొందుపరిచారు, లాకేసిండు అంబేద్కర్ గారు. లేకపోతే ఈ పార్టీకి 150 సార్లు తీసేవాళ్ళు. ఒక్కొక్కటి అధికారంలోకి రావటం, ఇంకో కాపులకు 5% రిజర్వేషన్, ముస్లింలు 4% రిజర్వేషన్, బీసీలకు 33% రిజర్వేషన్, ఎస్సీలకు 4%. అంటే రాజకీయ పబ్బం కోసం మహిళలకి 50% రిజర్వేషన్. జగన్మోహన్ రెడ్డి గారైనా మోడీ గారైనా మరి ఏ రాజకీయం ఎందుకు అంటున్నారు వీళ్ళంతా? ప్రేమతోనా? దాంతో ఏమవుతుంటే కులాల మధ్య తగవులాటలు, ఇబ్బందులు. అయ్యో నా రిజర్వేషన్ పోతుందేమో. కాపులు తెచ్చేసి బీసీలలో పోతే బీసీలు మొత్తం చదువుమడిపోయారు 2019. చంద్రబాబు నాయుడుకి బాయ్ 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 చెప్పారు. ఇప్పుడు ఏది కాపు రిజర్వేషన్ అంటారా? మళ్ళీ ఎస్సీల వర్గీకరణ.
పుడతాయి, ఉద్యమాలు పుడతాయి. న్యాయం ఉంటేనే ఉద్యమాలు పుడతాయి. మరి రాజకీయం కోసం ఉద్యమాలు పుడతాయి. రాజకీయ పార్టీలు అందరితో నిర్ణయాలు అవుతాయి. నాకు తెలిసిందంటే వెరసి మీరు మీరు ఎట్ హోమ్ అని అడిగినా కూడా నేను ఆంధ్రప్రదేశ్ హోమ్ గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హోమ్ గురించి ప్రజలు అనుకుంటున్న భావాల గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం నడుస్తుంది. పాలనలో పాలనలో సరిపోని ఉప్పుతో. ఉప్పు లేకుండా ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. కానీ నడవనివ్వండి. ఎందుకంటే మేము కూడా అందులో భాగమే కదా. ఆ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళమే కదా. ఒక 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 అరాచకవాది పోవాలి, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళమే కదా. కోరుకుంటున్నాం కాబట్టి ఈ పరిపాలనలో మాకు కూడా వాటా ఉండట్లే. వాళ్ళు తప్పు చేస్తే తప్పులో వాటా ఉంటుంది, ఒప్పు చేస్తే ఒప్పులో వాటా ఉంటుంది. రైట్. చూద్దాం సార్. రేపైనా కొత్త పరిణామాలు జరిగితే ఆ కొత్త పరిణామాల్లో కూడా వాటా ఉంటుంది. కాబట్టి చూద్దాం. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాంటి కార్యక్రమాలకు ఆయన రాడండి. రాడు. ఆయన కోణం ఇప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది. ఆయన రాజకీయ పార్టీలని ప్రత్యర్థి పార్టీలుగా భావించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు శత్రు పార్టీలుగానే భావిస్తాడు. ఆ పరిపాలన మనం చూసాం. పరిపాలన చూసాం. ఇది పిలిచారో లేదో నాకు తెలియదు, కానీ పిలవటం కూడా దండగా. చూద్దాం సార్. మీరు చెప్పినట్టు ఉప్పు లేని కూరలానే ఉందని ప్రస్తుతానికి పరిపాలన. గతంలో ప్రజలు కార్చిన కన్నీళ్లలో ఉప్పు అయినా సరే కాస్త వచ్చి అందులో చేవ రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.